ఉంటుంది. అలాగే మనం బయటికి వెళ్ళినా సరే మనకి రక్షణ ఉంటుందని తెలీదు. మనకి ఏదైనా రక్షణ ఉండాలంటే మనం ఏదైనా విద్య అనేది మన దాంట్లో ఉండాలి. కాబట్టి ఇది నేర్చుకోవడం ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటివి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు? ఇలాంటివి ప్రతి మహిళలకు, అమ్మాయిలకు చాలా ముఖ్యమైనవి. ఎటువంటి పరిస్థితులు అయినా సరే, రాత్రిపూట అయినా పగలపూట అయినా అమ్మాయిలకి స్వేచ్ఛ అనేది ఈ జనరేషన్లో లేదు. కాబట్టి ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగాలన్న మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి అమ్మాయి, మహిళలు కూడా ఈ జనరేషన్లో ప్రస్తుత కాలంలోని ఇవి నేర్చుకోవడం చాలా అవసరం. ఏదైనా పరిస్థితులని ఏం జరిగినా సరే ఇటువంటివి మనం ప్రదర్శించాలి. మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా మార్షల్ ఆర్ట్స్ మీద ఎందుకు మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే నా సెల్ఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళగలను, నాకు మా అన్నయ్య సేఫ్టీ అవసరం లేదు. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల సపోజ్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాపర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మనం కొట్టే మన కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కరాటే వల్ల. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి అమ్మాయికి అందరూ నేర్చుకోవాలి. నెక్స్ట్ బ్రెయిన్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ లో కూడా స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. హెల్త్ మెయిన్, అందరికీ చూడవలసిన హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేయగలం మనం. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? మీరు గత 6 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎవరైనా ర్యాక్ చేయడం కానీ వేరే విధంగా ఎవరైనా పరిస్థితుల్లో ఉంటే నేను రక్షించుకోగలను అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా పెరిగింది. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ నేను చాలా మందిని రేట్ చేశాను. నాకు చాలా మాత్రం పెరిగింది, చాలా కాన్ఫిడెన్స్. ఇది ఇక్కడ ప్రతి ఒక్క యువతలోని ఈ రోజు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ఇలాంటివి ఏవైతే కరాటే ఉన్నాయి, కుంఫు ఉన్నాయండి, ఇలాంటి వాటి మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితులు ఉన్నది. అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా దీని మీద ముఖ్యంగా ఇలాంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా ఈ తరం వారికి వీళ్ళ మీద చెప్పే విధంగా కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ కరాటేది వీళ్ళు నేర్చుకునే పరిస్థితి. మీరు చెప్పండి, ప్రధానంగా దీని మీద మెయిన్ మీకు ఎందుకమ్మా ఇంత ఇంట్రెస్ట్ కలిగింది? కరాటే నేర్చుకోవడం ఎందుకండి? కరాటే నేర్చుకుంటాం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. మన ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం ఓన్ గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా యూస్ కూడా అవుతుంది. ఇది నేర్చుకుంటాం వల్ల ఆడవాళ్ళకి చాలా ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నా బయటకు వెళ్తే అమ్మాయిల మీద గొంతు కోసడం, యాసిడ్ పోసడం అన్ని చేస్తున్నారు. ఇది నేర్చుకుంటాం వల్ల మనకి చాలా ప్రొటెక్షన్ వస్తుంది. చాలా మంచిది కూడా, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు ప్రధాన ఎందుకు నేర్చుకుంటారు? కరాటే నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ అవుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ వల్ల మనం ఎప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నా వెళ్ళగలం. సో కరాటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆడవాళ్ళు నేర్చుకుంటే ఈ రేపులు మర్డర్లు కాస్త తగ్గుతాయి. నువ్వు చెప్పండి అమ్మా, ఎందుకు నేర్చుకుంటారు ప్రధానంగా? అమ్మాయిలు అంటే ఎవరైనా పేరెంట్స్ అడిగి బయటికి వెళ్ళాలన్నా పంపించట్లేదు. ఎందుకంటే మీరు ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళకూడదు అంటున్నారు. ఈ కరాటే నేర్చుకోవడం వలన అమ్మాయిలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరైనా బెదిరించాలనుకుంటే మనం కరాటేతో వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు చూసేలా ఉంటే ఇంతకు ముందు ఎప్పుడు లేని ఒక ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. అమ్మాయిలు అవనియండి, చదువుకుంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ మార్షల్ ఆర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ చూస్తుంటే ఎంతో మంది అమ్మాయిలు అందరూ వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ అవనియండి, కరాటే కోసం, కుంఫు అవనియండి, ఇతర క్రీడల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రధానంగా ఈ కారణం ఏంటి? విశాఖ నుంచి కూడా కరాటే ఎంతో కాలం నుంచి చరిత్రలో ఉన్నప్పటికీ కూడా మహిళలకి ఫస్ట్ నుంచి కూడా ఆదరణ తక్కువైందండి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ తరహాలో ఒక సంఘటన జరిగితే గానీ యావత్ భారతదేశంలో ఒక మహిళలకి కరాటే అనేది కానీ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవాలని ఒక చైతన్యం కలిగింది అంటే, ఒక ఆడపిల్ల బలైతే గానీ యావత్ భారతదేశానికి తెలియరాలేదంటే దురదృష్టకరమైన విషయం. ఎంతో కాలం నుంచి మేము చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి కూడా ఈ కరాటే నేర్చుకున్నప్పటి నుంచి కూడా మహిళలకు ఆదరణ తక్కువే ఉంది. ఈ రోజు కూడా మా అక్క చెల్లెలకు కానీ చుట్టుపక్కల ఆడవాళ్ళకి కానీ ఎవరైనా సరే బయటికి వెళ్లాలంటే సాధారణంగా వాళ్ళు ఒక్కరు వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంది. ఒకటి వెళ్ళడానికి కష్టపడుతున్నారంటే వాళ్ళకి సరైన ఆత్మస్థైర్యం కావాలి. ఒకటి ఫైటింగ్ చేసే విధానమే కాకుండా వాళ్ళకి దృఢ సంకల్పం రావాలి, వాళ్ళకి మెమొరీ పవర్ పెరగాలి, కాన్సన్ట్రేషన్ పెరగాలి, వాళ్ళు చేసే పని మీద ఏకాగ్రత అనేది ఏర్పడాలంటే ఖచ్చితంగా కరాటే లాంటి క్రీడలు ఏవైనా నేర్చుకున్నట్లేదు. మార్షల్ ఆర్ట్స్ లో ఇక్కడ యుద్ధ కళ, మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక యుద్ధ కళ. అలాంటి యుద్ధ కళ నేర్చుకోవడం వల్ల మహిళలకి వాళ్ళకంటూ ఇండివిజువల్ గా వాళ్ళు బయటికి వెళ్ళడానికి కానీ, వాళ్ళు చదివే చదువు కానీ వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవడం కాకుండా ఇతర మహిళల్ని సేవ్ చేసే మెంటాలిటీ కానీ, క్యాపబిలిటీ కానీ ఈ రోజు మహిళలు కరాటే నేర్చుకోవడం వల్ల సాధించగలరు. కరాటేలో మేము నేర్పించే మెలకువలు సెమీ కాంటాక్ట్ మూవ్మెంట్స్ కానీ, ఫుల్ కాంటాక్ట్ మూవ్మెంట్స్ కానీ, లాక్స్ అండ్ థ్రోస్ కానీ బాడీని